హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. సో, డీఏ పెంపు నిర్ణయము 3%. సో, దీని గురించి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబర్‌లో డిఆర్‌ఎస్ అలవెన్స్ కేంద్రం నుంచి పెంచే అవకాశం ఉందని సీఎన్‌బీసీ టీవీ 18 నివేదిక ప్రకారంగా మనకి పేర్కొందనమాట. సో, ఈసారి దాదాపుగా 3% పెరగవచ్చు అనేది తెలుస్తుంది. దీంతో డీఏ అనేది మొత్తానికి 53% చేరుకుంటుంది. సో, గతంలో ఉన్నటువంటి 50% ప్లస్ ఇప్పుడు ఒక 3% కలిపితే మనకు ఈ 63%గా అయితే ఉండనుందనమాట. సో, ఇప్పటికే 50% ఉన్నటువంటి ఈ డీఏ అనేది ఈసారి పెంపుతో మనకు 53కి చేరుకుంటుంది. కేంద్రం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు డిఆర్‌ఎస్ రిలీఫ్, అలాగే ఇది పెన్షనర్లకు, డీఏ అనేది ఉద్యోగుల సిబ్బందికి పెంపు వర్తిస్తుందండి. అయితే ఇప్పటివరకు ఉద్యోగులకు ఉన్నటువంటి 18 నెలల బకాయిలు అందలేదు. సో, వీటి విడుదలపై ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన ఈ బకాయిలను కనీసం ఈసారైనా కూడా అందుతాయని భావించినప్పటికీ నివేదిక మాత్రం బకాయిలను కేంద్రం విడుదల చేయొచ్చని అయితే పేర్కొంది. ఈసారి చివరిసారిగా మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 7న డీఏను ప్రకటించింది. అది ఎప్పుడంటే జనవరి 2024 డీఏ అండి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది జూలై 2024 డీఏ అండి. అట్ 3% అంటున్నారు. సో, ఆ సమయంలో డీఏ అనేది 50%కు చేరుకుంది. సో, ఈ డీఏ అనేది ప్రకటించడం జరిగింది. ఇక జూలై డీఏను పెండింగ్ ఉంది. దీన్ని కూడా ఈ సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయనేది చెప్తున్నారు. డీఏ, డీఆర్ పెంపు అనేది ఏడాదిలో 2 సార్లు ఉంటుంది. విషయం తెలిసిందే మనకు. సో, ఒకటి ఏడాది ప్రారంభంలో ఉంటుంది జనవరిలో, రెండవది జూలై నెలలో ఉంటుంది. సో, ఒక సంవత్సరానికి మనకు జనవరి మరియు జూలైలో 2 సార్లు డీఏ, డీఆర్ అనేది పెంపు ఉంటుంది. జనవరిలో జరగాల్సిన డీఏ పెంపు మార్చి నెలలో 4% పెంపుతో అయితే కేంద్రం ప్రకటన విడుదల చేసింది. దీంతో డీఏ అనేది 50%కి చేరుకుంది. డీఆర్ కూడా 4% పెంచింది. ప్రారంభంలో డీఏ ఇంక్రిమెంట్లు మూల సంవత్సరం 2021తో వినియోగదారుల ధరల ఆధారంగా సూచికను ఉపయోగించి లెక్కించారు. అయితే సెప్టెంబర్ 2020 నుంచి డీఏను గణించడం కోసం ప్రభుత్వం 2016 ఆధారిత సంవత్సరంలో కొత్త వినియోగదారు ధర సూచికనైతే తీసుకుంటుంది. సో, మొత్తానికి ఏదైతే మనకు కేంద్రం ప్రకటించిందో డీఏ అనేది జనవరి 2024 డీఏ అనేది మనకు 4%గా ప్రకటించడం జరిగింది. సో, మన రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వచ్చినట్లయితే జనవరి 2024 డీఏ వచ్చేసి మనకు 3.64%గా అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్రాలు 0.91% అయితే ప్రకటిస్తాయి కాబట్టి. సో, కాబట్టి ఇకపోతే మనకు కేంద్రము జూలై నెల 2024 డీఏను ప్రకటించబోతోంది. సో, జూలై డీఏ వచ్చేసి 3%గా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో, 3%గా ఉంటే మనకు 2 పాయింట్ సో, 091 ఇంటూ 3 సో, 2.73% అయితే పెంచాలి. సో, టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా
6.37% మనకు 2024 ఒక సంవత్సరానికి విడుదల చేయాలి. సో, ఈ 2 డీఏలను గూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారి విడుదలైతే చేస్తుందనమాట. సో, అది అక్టోబర్‌లో చేస్తుందా? లేదా డిసెంబర్‌లో చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. సో, ఎందుకంటే జనవరి డీఏ అనేది త్వరగా ప్రకటించాలి కాబట్టి అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉండొచ్చనైతే చెప్తున్నారు. సో, మొత్తానికైతే ఈ 2 డీఏలకు సంబంధించి జీవో అనేది ఒకే రోజు విడుదల చేయడం జరుగుతుందని గూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనకు 2023 ఇయర్‌కి జనవరి అలాగే జూలై నెలలకు సంబంధించినటువంటి డీఎల్‌ను ఒకే రోజున అనగా 15థ్ మార్చ్ అయితే సో, విడుదల చేయడం జరిగింది గాబట్టి అదే విధంగా ఇప్పుడు గూడా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో, ఇది వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.